వెల్డర్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డ్లో వెల్డర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్డర్ కార్మికులు నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కార్మికులు వీరికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఉన్నది. ఇందులో భాగంగానే పని దొరకక కార్మికులు పస్తులో ఉంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వృత్తిపరమైనటువంటి మెటీరియల్ ను కొనుగోలు చేయటకు సబ్సిడీతో 5 లక్షల వ్యక్తిగత రుణాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇస్తున్నటువంటి డెలివరీ ప్రసూతి సహాయాన్ని ₹1,00,000 పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సహజనమైనటువంటి సహాయాన్ని 5 లక్షలకు వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సుదర్శనాచారి, ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అంజన్న, వెల్డర్ మిత్రులు కోశాధికారి రమేష్ చారి, రాజు, మహమూద్, అమీర్, అలాగే వెంకటేష్, అమరచింత, శ్రీనివాసులు తదితరులంతా కూడా పాల్గొన్నారు. పేరు ప్రసాద్, ఐఎఫ్టియు జిల్లా సెక్రటరీ, ఆత్మకూరు వెల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ బాధ్యత. ప్రధాన ఉద్దేశం ఈరోజు ఆత్మకూరులో వెల్డర్స్ అసోసియేషన్ సంఘం ఏర్పాటై దాదాపు ఒక 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో మొత్తం ఈ కమిటీలో ఒక 50 మంది సభ్యులు ఉంటారు. 25 కుటుంబాలు దీనిపై జీవనం కొనసాగిస్తున్నాయి. ఆత్మకూరు అనేది ఒక మండల కేంద్రం. మరి పెద్ద పనులకు సంబంధించి యాజమానులు సంఘంతో సంబంధం లేకుండా బయట నుంచి పని చేయించే పరిస్థితి వల్ల ఈ వెల్డర్స్ వర్కర్స్ కుటుంబాలంతా కూడా పని లేక పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము వీళ్ళ తరఫున డిమాండ్ చేసేది ఏమంటే, ప్రధానంగా ఈ మండల పరిధిలో జరిగే పనులను అన్నింటినీ కూడా ఇక్కడ సభ్యులైనటువంటి వాళ్ళకు ముందుగా సమాచారం ఇచ్చి పని అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అట్లా సమాచారం లేకుండా ఎవరైనా పని చేస్తే దాన్ని బంద్ చేసే అదే అధికారం ఈ సంఘానికి ఉన్నది. కాబట్టి ఎవరు కూడా పనులు చేయించుకునే వాళ్ళు సంఘంతో సంబంధం ఉండి పని చేయించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా వీరికి ఇది చాలా ప్రమాదమైన పని. ఈ ప్రమాదమైన పని జరుగుతున్న సందర్భంలో అనేక ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీళ్ళు నిర్మాణ రంగానికి సంబంధించిన వర్కర్లు వీళ్ళు. అయితే దీనికి ఒక సోషల్ సంక్షేమ బోర్డు కూడా ఉన్నది. ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఇప్పటికే వీళ్ళు గుర్తింపు కార్డు కూడా ప్రభుత్వం ద్వారా పొందిండ్రు. అయితే దీని నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం కొన్ని సంక్షేమ నిధులను బోర్డు ద్వారా అమలు చేస్తుంది. పెళ్ళి అయితే 30,000, కాన్పు అయితే 30,000, సహజ మరణం 1,30,000, ప్రమాద మరణం 6,30,000. ఈ సహాయాన్ని ఇంకా మనం 30,000 దాన్ని ₹1,00,000, సహజ మరణం 5 లక్షలు, ప్రమాద మరణం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళ వృత్తిపరమైన పనిముట్లను కొనుగోలు చేయడం కోసం లేదా మెటీరియల్ను కొనుగోలు చేయడం కోసం వీళ్ళంతా కూడా పేదలే. కాబట్టి ప్రభుత్వము సబ్సిడీతో ఈ కమిటీ రిజిస్టర్డ్ కాబడి ఉంది. కాబట్టి ప్రభుత్వమే ఆహ్వానించి వీళ్ళని ఆదుకునికే మినిమం ఒక ₹5 లక్షల లోన్ కూడా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాలను అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా మేము తెలంగాణ మన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ఈ పెద్ద మొత్తంలో రేపు సెప్టెంబర్ 23న హైదరాబాద్లో ఈ పేరు ప్రసాద్.